బాగాలేదన్నా, బాగాలేదు. సెకండ్ హాఫ్ బాగాలేదు బ్రో. బాగుందన్న, బాగుంది. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. గుడ్ అన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఐరన్ మంచాలా ఏంటి అవసరం, బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి, కొట్టేసాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. అంటే లైగర్ పాత సినిమాలతో లుక్ కంపేర్ చేస్తే డిఫరెంట్గా అనిపించింది. యాజ్ వెల్ as ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది సినిమా. సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందన్న. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫైనల్గా ఐరనే మంచాలా ఏంటి. ఎక్సలెంట్ ఉంది. ది రియల్ ఫ్యామిలీ మూవీ. విజయ్ దేవరకొండ యాక్షన్, మన మృణాల్ ఠాకూర్ యాక్షన్ అదిరిపోయింది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో అక్కడ నుంచి ఆ జనరేషన్ మార్చే మనిషి ఎంత ఇదిగా ఉంటాడో, ఎంత గట్టిగా పనిచేస్తాడో అని ప్రూవ్ చేశాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ మూవీ. బాగుంది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ మూవీ. అంటే తన మిడిల్ క్లాస్ గై ఎలా ఉంటాడు, ఆఫ్టర్ యూఎస్ఏ వెళ్ళినాక ఎలా ఉంటాడు అనేది చాలా బాగా తీశారు. చాలా బాగుంది. తన డైలాగ్ డెలివరీ బాగుంది, మోడ్యులేషన్ బాగుంది. అంటే డిఫరెంట్గా ఉంది కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. ఇట్స్ వెరీ డిఫరెంట్. తన డిఫరెంట్ క్యారెక్టర్. చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ కంపేర్ ఎంటర్టైనర్ బాగుంది. విజయ్ డిఫరెంట్ వర్షన్ అంటే యావరేజ్ అంటే యావరేజ్. రొటీన్ స్టోరీ ఏం చేంజ్ లేదు. రొటీన్ స్టోరీ బాగానే ఉందన్న. పర్లేదు. యావరేజ్ భయం. బాగానే ఉంది. సూపర్. బాగుంది చాలా బాగుంది. బాగాలేదన్న, నచ్చలేదన్న. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ లేదు. గీత గోవిందంలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అంత ఎంటర్టైన్మెంట్ లేదు. అంతే. విజయ్ దేవరకొండ అందరూ యాక్టింగ్ బాగా చేశారు. స్టోరీ నార్మల్గా అనిపించింది, పెద్ద అనిపించింది. సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు. ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు. మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి వాళ్ళు పడుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా. నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజేటీలో ఉంది, తొందరగా అయిపోయింది. ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు. ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి. మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయిగా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటే, ఐరనే వంచాలా ఏంటి. అదే చెప్తున్నా. ఇప్పటి వరకు లైనప్ లో మంచి రాడ్లు అన్నీ ఉన్నాయి. ఆ రాడ్లను ఉంచేసాడు, హిట్ కొట్టాడండి. హిట్ అనే చెప్పాలా ఏంటి. ఫ్లాప్ అయితే కాదు, హిట్ అని చెప్పాలి. మృణాల్ ఠాకూర్ అంటే హీరో నచ్చాడు. బట్ నేను వచ్చిందైతే హీరోయిన్ కోసం, జనరల్గా ఆమె కోసం అని వచ్చా. బట్ విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు. ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే అది హిట్ కొట్టాడు అన్న. మొత్తానికైతే ఇది ఫ్లాప్ అయ్యే మూవీ అయితే కాదు, పక్కా హిట్. బాగుందన్న మూవీ. విజయ్ దేవరకొండ అదరగొట్టేశాడు, సినిమా హిట్. ఇంకా ఫ్యామిలీ పరశురాం కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సర్కార్ తర్వాత ఈ రేంజ్ అనుకోవాలి అసలు. సినిమా మాత్రం చాలా బాగుందన్న. గీతా గోవింద ఇది ఫ్యామిలీ సినిమా అన్న. మరి అది కంబ్యాక్, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగులు అట్లా ఉంటాయి. గీతా గోవిందలా కాకపోయినా సినిమా మాత్రం బాగుంది. రొటీన్ స్టోరీ అంటే ప్రతి ఒక్క లైఫ్ అంతా రొటీనే అన్న. కాకపోతే ఒక్కొక్కటితో ఒక్కలా జరుగుతూ ఉంటుంది. అలా లాగ్ ఏం లేదన్న, బాగుంది సినిమా. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి బ్రదర్. గీతా గోవిందం తోటి కంపారిజన్ చేస్తారు. గీతా గోవిందం కంటే బెటర్గా ఉంటుంది అంటే. గీతా గోవిందం నేను యాక్చువల్గా థియేటర్లో చూడలేదు, టు బి ఫ్రాంక్. కానీ టీవీలో వచ్చాక చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఏం చెప్పారంటే దానికన్నా చాలా బెటర్గా ఉంటుందని అన్నారు. కానీ నాకు దానికన్నా చాలా బెటర్ పాయింట్ కూడా ఎక్కడ కనిపించలేదు సినిమాలో.
ఓకే వెళ్తుంది, ఒక 2 అవర్స్ ఆడియన్ని, కామన్ ఆడియన్ని ఎంగేజ్ చేయాలి, సో కూర్చోబెట్టాలి అన్న పాయింట్లో చూసారు కదా. అంతే బ్రో, ఫ్యామిలీస్ తోటి చూసినా కూడా పెద్ద ఏమనిపించదు, ఎందుకంటే రొటీన్ స్టోరీ. ఒక ప్రీ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, అండ్ క్లైమాక్స్ సీన్ తన హీరో ఎలివేషన్ గురించి వచ్చే సీన్ బాగుంది తప్పించి యాజ్ యూజువల్గా సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిల్ రాజు ముందే చెప్పాడు 70% లవ్ స్టోరీ, 30% ఫ్యామిలీ స్టోరీ అనేది. ఆ 30%లో నాకు 10%ఏ కనిపించింది టు బీ ఫ్రాంక్. మృణాల్ ఠాగూర్కి తను పర్ఫెక్ట్గా సెట్ అయింది, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంది, ఎందుకంటే మృణాల్ నానితో చేశాడు, సీతారామంలో చేశారు కాబట్టి తన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఈ మూవీకి తను సెట్ అయిందని చెప్పచ్చు. ఎమోషన్స్ అంతా మరీ అంత ఏం లేవు బ్రో. కామెడీ కూడా ఓకే, జస్ట్ ఐరన్ వంచాల అంటే డైలాగు కొంచెం పాపులర్ అయింది కాబట్టి అది ట్రెండ్ అయింది తప్పించి సినిమా అయితే ఓకే. ఫ్యామిలీతో అయితే ఈ సమ్మర్ కాబట్టి చూడొచ్చు అంతే. ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేసి వచ్చిన సినిమా అయితే బాగుంది. మృణాల్ యాక్టింగ్ ఇంకా హీరో యాక్టింగ్ కూడా బాగుంది. అంటే మిడిల్ క్లాస్ గురించి, మొత్తం మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్లుంటారో అట్లా సేమ్ మళ్ళీ అంత ఫైటింగ్స్ అవన్నీ ఏం లేవు. నార్మల్ ఇట్లా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అట్లా సినిమా అయితే టోటల్గా ఓవరాల్గా బాగుంది, ఒకసారి చూడొచ్చు. మరి ఇంత విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి ఆ టైప్లో కాకుండా ఫ్యామిలీ మ్యాన్ షో లాగా ఫ్యామిలీస్ చూడొచ్చు. యూత్కి కూడా ఎమోషన్స్ అదే ఫ్యామిలీ వాళ్ళకి సెట్ అవుతాయి, మిడిల్ క్లాస్ పీపుల్కి నచ్చుతుంది. ఇప్పుడు యూత్కి లవ్ స్టోరీస్ ఇట్లాంటివి కావాలంటే వాళ్ళకి నచ్చదు, ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో విజయ్ దేవరకొండకి అసలు హిట్లే లేవు, ఇలాంటి టైంలో రిస్క్ చేసి ఓన్లీ ఫ్యామిలీ కోసం అంటే మరి యూత్ పరిస్థితి ఏంటి? అంటే ఎందుకంటే ఇప్పటికే ఫ్లాప్స్ ఇప్పుడు కూడా మరి ఇది యూత్కి రీచ్ అవ్వలేదు. మరి యూత్కి అంత కనెక్ట్ కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది. అన్ని ఫైటింగ్స్ మళ్ళీ లవ్ స్టోరీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకి నచ్చుతుంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది.